ఆ నియోజకవర్గంలో మూడు ముక్కలాట మొదలైందా? వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం కొందరు అప్పుడే రాజకీయ చదరంగం ఆడుతున్నారా? ఓటమి తర్వాత మాజీ ఎమ్మెల్యే మొహం చాటేయడంతో ఇదే అదునుగా మరో ఇద్దరు పావులు కదుపుతున్నారా? ఇన్ఛార్జ్ పదవితో వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం పాగా వేసేందుకు మరో నేత ప్రయత్నాలు మొదలు పెట్టారా? మరోసారి బీసీ కార్డు ఆ నియోజకవర్గ రాజకీయాల్ని మార్చబోతుందే. ఇంతగా రాజకీయానికి తెరలేపుతున్న ఆ నియోజకవర్గం ఏది? ముందు చూపుతో అప్పుడే ముగ్గులోకి దిగిపోయిన ఆ ముగ్గురెవరు? ఉమ్మడి జిల్లాలోని నాగర్ కర్నూలు రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే సాగుతుంటాయి. ఆ జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గం రాజకీయంగా మరీ ప్రత్యేకం. కల్వకుర్తి నియోజకవర్గంలో ఎక్కువగా హైదరాబాద్ రాజకీయాలు కనిపిస్తూ ఉంటాయి. హైదరాబాద్కు అత్యంత దగ్గర కావడం, రాష్ట్ర రాజధాని నగరంతోనే వ్యాపారం, బంధుత్వాలు ఎక్కువగా ఉండడంతో కల్వకుర్తి నియోజకవర్గంలో హైదరాబాద్ రాజకీయ వాతావరణం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశారు జైపాల్ యాదవ్. అప్పటికే 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు సొంత పార్టీ ఎమ్మెల్సీని ప్రత్యర్థిగా మారారు. 2023 ఎన్నికల్లో కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగి జైపాల్ యాదవ్పై విజయకేతనం ఎగురవేశారు. అప్పటి నుంచి జైపాల్ కల్వకుర్తి నియోజకవర్గం వైపు చూడడం లేదని టాక్ వినిపిస్తోంది. జైపాల్ యాదవ్ హైదరాబాద్కే పరిమితమయ్యారని, నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గులాబీ క్యాడర్ బలంగా ఉన్నా మాజీ ఎమ్మెల్యే వ్యవహార శైలితో కార్యకర్తలు కూడా ఏ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనలేకపోతున్నారట. అసంతృప్తి మూటగట్టుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడంలో నాయకత్వ లోపం ఉండడంతో బీఆర్ఎస్ క్యాడర్ కూడా నిరుత్సాహంగా ఉందట. కల్వకుర్తి నియోజకవర్గంలో ఇదే అదనుగా దిగువ స్థాయి నేతలైన ఇద్దరు గులాబీ జెండాను భుజానికెత్తుకుని బాధ్యతలు తీసుకునేందుకు పావులు కదుపుతున్నారట. జైపాల్ మైనస్ పాయింట్లను హైలైట్ చేస్తూ వాటిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారట ఔత్సాహిక నాయకులు. మాజీ ఎమ్మెల్యే వ్యవహార శైలితో విసుగు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ఇద్దరు నేతలు నడుం బిగించారట. గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా పనిచేసిన తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పుల వెంకటేష్ వారిలో ముందున్నారట. ఓసీ వర్గానికి చెందిన వెంకటేష్ బడుగు బలహీన వర్గాల ప్రజలతో మమేకమవుతూ వారికి అన్ని విధాలా అండగా నిలుస్తున్నారనే పేరు తెచ్చుకున్నారు. పేదల చదువుల కోసం, ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం సాయం చేసే ఉప్పల వెంకటేష్కి చెప్పుకోదగ్గ అనుచరగణం ఉంది. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నియోజకవర్గానికి దూరం కావడంతో ఇదే అదనుగా ఉప్పల వెంకటేష్ రాజకీయ చదరంగానికి తెరలేపారట. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్పై ఆయన కన్నేశారట. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు వందల వాహనాలను ఏర్పాటు చేసి వేల సంఖ్యలో ఎల్కతుర్తి సభకు తరలించారన్న చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. జైపాల్ యాదవ్ అందుబాటులో లేకపోవడాన్ని మున్సిపల్ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే యడ్మ కృష్ణారెడ్డి తనయుడు యడ్మ సత్యం కూడా అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారట. వచ్చే ఎన్నికలలో తనకు టికెట్ ఖాయమని చెప్పుకుంటున్నారట. గత ఎన్నికల్లోనే బీఆర్ఎస్ అధిష్టానం తనకు ప్రామిస్ కూడా చేసిందని ప్రచారం చేసుకుంటున్నారట యడ్మ సత్యం. మాజీ ఎమ్మెల్యే జైపాల్ లేని లోటు తానే తీరుస్తున్నానని, బీఆర్ఎస్ క్యాడర్ ఇక్కడ చెల్లాచెదురు కాకుండా తానే కాపాడుకుంటున్నట్లు అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నారట. పార్టీలో ఏ కార్యక్రమం చేపట్టినా తానే ముందుంటున్నట్లు యడ్మ సత్యం పార్టీ పెద్దల దృష్టిలో పడే ప్రయత్నాల్లో ఉన్నారు. ఒకరిద్దరు నేతలు జైపాల్ యాదవ్ స్థానాన్ని భర్తీ చేస్తామంటుంటే మాజీ ఎమ్మెల్యే వర్గం దీన్ని తిప్పికొడుతోంది. గత ఎన్నికల్లో పార్టీలోని కోవర్టులే బీఆర్ఎస్ ఓటమికి కారణమని బీసీ సామాజిక వర్గానికి చెందిన జైపాల్ వచ్చే ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తారని ఆయన వర్గం ప్రచారం చేస్తోంది. ఓటమి తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో పార్టీని నడిపించే నాయకుడే లేకుండా పోతే కల్వకుర్తి నియోజకవర్గంలో మాత్రం అప్పుడే టికెట్ కాంపిటీషన్ మొదలైపోయింది. కారు పార్టీలో మూడు ముక్కలాటతో పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారట. ఎవరికి మద్దతు తెలపాలో తేల్చుకోలేక పార్టీ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారట. భవిష్యత్తులో కల్వకుర్తి నియోజకవర్గంలో ముగ్గురు నేతల మధ్య రాజకీయ రణరంగం ఎలా ఉంటుందో చూడాలి మరి.